వెల్కమ్ బ్యాక్. ఇక బీసీ బిల్లు ఆలోచనకు స్ఫూర్తి రాహుల్ గాంధీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక బీసీలను బలపరచాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకమని ఆరోపించారు. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కలను వాయిదా వేశారని గుర్తు చేశారు. ఇక జనగణనతో పాటుగా కులగణన కూడా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీల సంఘాల ధర్నా నిర్వహిస్తున్నారు. ఏం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని. నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే, ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన. అయినా పలకలే. బండి సంజయ్ని కలిసిండు, ధర్మపురి అరవింద్ని కలిసిండు, కిషన్ రెడ్డిని కలిసిండు. మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు, మా సోదరులు పోయి డిమాండ్ చేసి వాళ్ళు పలకలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గల్లీలో ఉండి శబ్దం మీకు వినిపిస్తలేదు. అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మా గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిరు, ఆయనను పోయి రావలే హస్తినకు అని. ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు. దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది. మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయకు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గతి పట్టిందో మీరు చూసి, ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసి, తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసి, ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటూ రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు. జనగణనతో పాటు కులగణన జరగాలి. ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి. దామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు, మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన వెంబడి కులగణన చేసి తీరుతాము. నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే, మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజలల్లా మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము. అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈరోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిరు, ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి, జనగణనతో పాటు కులగణన జరగాలి, ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని. అందుకే ఈరోజు బీజేపీ కుట్ర చేసి జనగణనను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీర నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలిస్తేనే తప్ప, మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగ ఉపాధి అదే. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK News.